మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాద్రి అంటే శ్రీరాముల వారు తిరిగిన భూమి. ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా ఎంతో చరిత్ర కలిగిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. మరి భద్రాద్రి కొత్తగూడెంలోని ఈ శ్రీరామనవమి అంటే శ్రీరాముల వారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం రండి. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో శ్రీరాముల వారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి చూసేద్దాం రండి. నమస్తే. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు ఖాజాబాబు అండి. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా మేము రైల్వే కార్మికులు మరియు పట్టణ ప్రజలు అందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపుగా 5 క్వింటాల రైస్ వండేసి దాదాపుగా 3 నుంచి 4,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామండి. జనాలు అంటే భక్తులు ఎంతమంది వస్తారు ఇక్కడ? భక్తులు అంటే అండి, ఇప్పుడు ఇక్కడ రైల్వే టెంపుల్ కాకుండా మనకు భద్రాచలంకి వచ్చిపోయే భక్తులు కూడా ఇక్కడ మన ట్రైన్ జర్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం దాదాపుగా మనకు రాత్రి 11 గంటల వరకు లాస్ట్ ట్రైన్ ఉంది కాబట్టి అప్పటి వాటికి కూడా పబ్లిక్ వచ్చిపోతూ ఉంటారు కాబట్టి భక్తులు వాళ్ళ కోసం ఈ కార్యక్రమం చేస్తామండి. మనం ప్రతి ఏడా చేస్తారండి? ప్రతి ఏడా చేస్తున్నామండి. దాదాపుగా ఇప్పుడు మనకి ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మీ పేరు? నా పేరు పుల్లయ్య అండి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలని ఇంకా వేరే ఏమైనా ఏర్పాట్లు చేశారు? ఇక్కడ అన్నదాన కార్యక్రమాలతో పాటు గత 10 సంవత్సరాల నుంచి పుర ప్రముఖులు, రైల్వే ఉద్యోగస్తులు అందరం కలిసి భోజనాలు, అలాగే మజ్జిగలు, పానీయము తదితర అవసరాలు భక్తుల కోసం ఈ రైల్వే మందిరానికి వచ్చిన ప్రతి భక్తులకి, అదేవిధంగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి భక్తులకి, వచ్చిపోయే భక్తులందరికీ గత 10 సంవత్సరాల నుంచి మా మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పుర ప్రముఖుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుందండి. భద్రాచలం రాముల వారిని తలపించే కొత్తగూడెం బాబు క్యాంపులోని శ్రీరాముల వారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం రండి. మహాశైలకు విజ్ఞప్తి. ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమై శ్రీరామనవమి ఉత్సవాలు భక్తుల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. 10:30 నుండి కళ్యాణ మంటపంలో స్వామివారిని వేంచేపు చేసుకొని కన్యాదానము, వారు భక్తులకు సమర్పించిన కట్నాలు 22,380 రూపాయలు. చాలా అద్భుతంగా ఎంతోమంది భక్తి భావంతో అయోధ్యలో రాముని ప్రతిష్ఠించిన సంవత్సరంగా మా రామాలయం గట్టి 50 సంవత్సరాలైన సందర్భంగా త్రయాణిక దీక్షతోటి కళ్యాణంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామికి మంగళాశాసనాలు, కళ్యాణం జరిపించిన భక్తులకు ఆశీర్వచనాలు, ఉత్తరయాలు, కండువలు, శేషవస్త్రాలు సమర్పించి స్వామి అనుగ్రహాన్ని తలంబ్రాలు భక్తులకందరికీ అందజేసి ఆశీస్సులుగా అందజేశాము. ప్రతి సంవత్సరం ఈ విధంగానే భక్తులందరి సమక్షంలో ఆ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపాలని ఆ రామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని భక్తుల అందరి తరపున, అర్చక స్వామి తరపున, ఆ ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున, ధర్మకర్తల మండలి తరపున స్వామివారిని పదే వేరుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బర్లిఫీట్ బస్సు నుండి వచ్చామండి. శ్రీరాముల వారి కళ్యాణం ఎలా జరిగింది? చాలా కన్నుల పండుగగా జరిగిందండి. లోక కళ్యాణార్థం కోసం నిర్వహించేది శ్రీ సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణాన్ని లోక రక్షణార్థం నిర్వహిస్తారండి. ఇది చూసిన వారందరూ జన్మధన్యమండి. అన్నదానాలు ఏర్పాటు చేశారు కదా, తిన్నారా మేడం? అన్నదానాలు చాలా ఏర్పాటు చేశారండి. చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. మేము వెయిట్ చేస్తున్నామండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మేడం భక్తులు? ఇక్కడ దగ్గరలోని బర్లిఫీట్ బస్తీ, రామవరం, విజయనగర్ కాలనీ, చుట్టుపక్కల సరౌండింగ్స్ నుండి చాలా మంది వచ్చారండి. 2,000 పైగా వచ్చారండి. ప్రతి ఏటా ఎక్కడికి వస్తుంటారా? మేము ప్రతి ఏడు రామండి. ఈసారి మొదటి సంవత్సరం చాలా మంచిగా అనిపించిందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణానికి చాలామంది భక్తులు వచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ ఆకలిని తీర్చుకోవడానికి ఆ ఏర్పాట్లు ఎలా జరిగాయి? బాగా జరిగినాయి, చాలా మంచి చేశారు. ఈ గుడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా మంచి చేశారు. ఇక్కడ అయ్యగారులు అందరూ కూడా చాలా మంచి జరిగింది. కళ్యాణం ఎలా జరిగింది? శ్రీరాముల వారి కళ్యాణం చాలా మంచి జరిగింది సార్.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఇక్కడేనండి రామటాకీస్ ఏరియా. భోజనాల కార్యక్రమాలను ఇంకా వేరే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అన్నీ బాగానే చేశారు సార్, మంచిగా ఉంది. పానకం ఇవ్వడము అంతా కూడా బాగా జరిగింది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను ఇక్కడ లోకల్ బర్లిఫిట్ ఏరియా నుంచి వచ్చాను సార్ నేను. సో దిస్ ఫస్ట్ టైం టు కమింగ్ టు దిస్ టెంపుల్. బట్ చాలా బాగా జరిగింది. సేమ్ మనకి భద్రాచలంలో శ్రీరాముల వారికి ఎలా అయితే కళ్యాణం జరుపుతారో సో ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ మన లోకల్లో పూజలు ఉన్నటువంటి వాళ్ళు చాలా భక్తులు ఘనంగా మ్యారేజ్ జరిగిందండి ఇక్కడ. ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారా? అంటే మేము జనరల్గా ఏంటంటే మేము రైల్వే స్టేషన్ టెంపుల్కి వెళ్తామండి. బట్ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వచ్చామండి. బట్ చాలా ఫైన్ అండ్ చాలా బాగుంది. అంటే ఇదివరకు ఇప్పటికీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైము బాగా చేస్తారు కానీ బట్ దిస్ టైం బాగా చేస్తారు. అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. అన్ని ఏర్పాటు చాలా బాగా చేస్తారండి. పూజలు కూడా చాలా ఇక్కడ భక్తులు భక్త పారవస్యత ఓపిగా ఆశీర్వదిస్తున్నారు. బట్ పూజలు కూడా చాలా ఇదిగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ కూడా. ఏ ఒక్క భక్తుని కూడా వదలట్లేదు అనమాట. అందరితో ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు భక్తులు కూడా అందరూ.